హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను తిరుపతికి వెళ్ళిన ట్రిప్ గురించి మీ అందరితో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే అక్కడ నాకు జరిగిన ఎక్స్పీరియన్సెస్ని షేర్ చేద్దామని ఈ వీడియో తీస్తున్నాను. మేమైతే ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ఏసీ బస్సులో అయితే కొండపైకి వెళ్ళాము. ఏసీ బస్కి 110 రూపీస్ పర్ హెడ్ ఛార్జ్ చేశారు. అక్కడికి వెళ్తుంటే ఇవంతా షూట్ చేశాను నార్మల్గానే, వ్యూ కోసం, ఎప్పుడైనా చూసుకోవడానికి మెమరీస్ లాగా ఉంటుంది కదా అని. అయితే ఇక్కడ మేము వెళ్ళిన తర్వాత మాకు వారాహి స్వామి గెస్ట్ హౌస్ అయితే బుక్ చేసుకున్నాము అకామిడేషన్కి. దానికి పక్కకే ఉంటుంది టెంపుల్ నుంచి మనం బయటకు రాగానే వెంటనే గెస్ట్ హౌస్లోకి వెళ్ళిపోయేలాగా దగ్గర దొరికింది మాకు అకామిడేషన్. ఇలా మేము లోపలికైతే వెళ్ళిపోయాము. తర్వాత ఏసీ బస్ దిగిన తర్వాత మా గెస్ట్ హౌస్కి దగ్గరనే ఉంది, కానీ అక్కడ క్యాబ్ అతను 150 రూపీస్ ఛార్జ్ చేశారు. మనకు తెలియకపోతే ఈజీగా మోసపోతామేమో అనిపించింది నాకైతే. ఇలా మేము వెళ్ళిన తర్వాత అక్కడ దిగాక ఇక్కడ ఇది నేను షూట్ చేశాను. దీనికి 1,54,000 అంట. చాలా కాస్ట్, అది రోజుతో చేశారంట. ఇంకా ఒకటి 9,54,000 అలా చేంజ్ కూడా ఉంది. మేము అక్కడికి వెళ్ళిన తర్వాత క్యాబ్ బుక్ చేసుకున్నాము. మేబీ అందరికీ తెలిసి ఉండొచ్చు, కానీ నేను చెప్తున్నాను ఎవరికైనా తెలియని వాళ్ళకి యూజ్ అవుతుందని. అక్కడ 1,500 రూపీస్కి 6 ప్లేసెస్ చూపిస్తారు. అందులో ఒకటి పాపనాశిని, ఆకాశగంగా, చక్రతీర్థము, శిల్పకళా తోరణము, అలా 6 ప్లేసెస్ చూపించారు. ఇదైతే ఆకాశగంగా, చాలా బాగుంది. వాటర్ చాలా ప్యూర్గా వస్తున్నాయి. ఇది పాపనాశిని దగ్గర ఈ ఉడత ఒకటి కనిపించింది. నాకు వచ్చిన ఒక చిన్న డౌట్ ఏంటంటే, పాపనాశిని దగ్గర గంగమ్మ టెంపుల్ ఉంది. అక్కడికి వెళ్ళాక నేను దర్శనం చేసుకుంటున్నప్పుడు నాకు అమ్మవారివి 2 ఫేసెస్ కనిపించాయి. మీకు ఎవరికైనా అది నిజంగా ఉందా, నాకే అలా అనిపించిందా అనేది తెలీదు. ఒకవేళ మీలో ఎవరైనా అలాంటి ఎక్స్పీరియన్స్ చేస్తే నాతో షేర్ చేసుకోండి. మా హస్బెండ్ ఏమో లేదు, ఒకటే ఫేస్ ఉందన్నారు. నాకేమో 2 ఫేసెస్ కనిపించాయి. ఇంకా నేను తిరుపతిలో అయితే ఈ చిన్నది ఒక సింహాసనం లాంటిది తీసుకున్నాను మా ఇంట్లో ఉన్న అమ్మవారిని పెట్టుకోవడానికని. నాకు ఇది బాగా నచ్చింది. యాక్చువల్గా 350 అలా చెప్పారు, బార్గెన్ చేశాక 200కి ఇచ్చారు. నేనైతే దాన్ని ఇలా యూజ్ చేసుకున్నాను, బాగా నచ్చింది. పెట్టిన తర్వాత మంచి లుక్ వచ్చింది. ఆ ముత్యాల దండ కూడా అక్కడే తీసుకున్నాను. అది ఒరిజినల్ అని చెప్పారు, కానీ అస్సలు ఒరిజినల్ కాదు. ఒరిజినల్ ఏవి అక్కడ దొరకవు, అదైతే మోసపోతాము. ఇంతే అండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో అందరికీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.